వర్షం కూడా లేని రోజులు 3.5 సంవత్సరాలు అవుతుంది. అలాంటి దినాల్లో ఏమంటారు, విస్తారమైన వర్షం వచ్చి ధ్వని పడుతూ ఉంది. నా ప్రభు బిడ్డలారా, నీ చెవులతో విను. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు నిన్ను దీవించే రోజు రాబోతుందని. అన్ని జనులలో ఆయన మహోన్నతుడని పిలువబడినట్లుగా ఆయన నామ ఘనత కొరకై నీ కుటుంబాన్ని ఒక వేడుకగా నిలవబెడతాడని విశ్వసించు. విస్తారమైన ఆశీర్వాదపు ధ్వని నాకు వినబడుతుందని ప్రభుని స్తుతిస్తా ఉండు. విశ్వాసమే నీ విజయ సాధనంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. రైట్. విశ్వాసం విత్తనం లాంటిది. విశ్వాసం విత్తనం లాంటిది. విశ్వసించిన ఈ ఏలియా నెక్స్ట్ వర్స్ అక్కడ ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం. ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని. విన్నారా? ఏలియా ఎక్కడికి వెళ్ళాడట? కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేయటానికి వెళ్ళి, బైబిల్లో రాసి ఉంటుంది, మోకాళ్ళ మధ్య తలబెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ప్రార్థిస్తున్నాడు? విశ్వాసం విత్తనం లాంటిది అన్నాం కదా. వేసిన విత్తనం మొలకెత్తాలంటే విత్తనం మీద ఏం పోయాలి? నీళ్లు పోయాలి. అదే ఆ నీళ్లే కన్నీటి ప్రార్థన. అయ్యా, 3.5 సంవత్సరాలు అవుతుంది దేశంలో వర్షం పడి, చినుకు కూడా పడలేదయ్యా, మంచు కూడా పడలేదయ్యా. దేశం శ్మశాన భూమిగా మారిపోతుంది. ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు. గర్భాన పుట్టిన బిడ్డలను చంపుకొని వండుకొని తింటున్నారు. అయ్యా, దుర్దినాలు అని ఏలియా ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించాడట. చెల్లి, తమ్ముడో, ఓ మంచి మాట చెప్తాను. నీ పిల్లలు ఇంట్లో హాయిగా నిద్రపోతారు కదా, వాళ్ళని పడక పంపించి, యజమానుని నిద్రకు పంపించి, ఇంట్లో ఏకాంతంగా ప్రార్థనలో గడుపు. అందరూ నిద్రపోతున్న సమయంలో మధ్యరాత్రి దేవుని దగ్గర కేకలే, అందరూ కురకలు పెట్టి నిద్రపోతున్నప్పుడు, అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అప్పుడు నిద్ర చంపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ ప్రార్థనే గొప్ప విజయాలు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాయి. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఆమేన్.